హాయ్ అండి. నేను మీ దేవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈసారి గరేపును మీరు ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. మార్నింగ్ అయితే అమ్మవారిని తీసుకురావడానికి అందరం కలిసి ఆటోలో వెళ్ళాము. ఎప్పుడు కూడా పొద్దున 4 గంటలకి సముద్ర స్థానానికి అయితే వెళ్ళేవాళ్ళం. ఈసారి అయితే పెద్దగా వర్షం పడడం వల్ల అయితే వెళ్ళలేకపోయాము. సో ఇంటి దగ్గర స్నానం చేసి గుడి ఇంకా వెళ్ళాము అమ్మవారిని తీసుకురావడానికి. అందరం కూడా ఆటోలో బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 6 km అనుకుంటా మేము ఉండే ప్లేస్ నుంచి. మ్యాక్సిమం నాకు తెలీదు ఎంత డిస్టెన్స్ ఏంటో క్లారిటీగా అయితే నాకు సరిగ్గా తెలీదు. కానీ వెళ్ళామన్నమాట. చాలా చుట్టుపక్కల పొలాల్లో ఉన్నాయన్నమాట. అక్కడ మాత్రం ఒక పొలంలో మాత్రం మంచి ఎన్నులు ఉన్నాయి. ఆ ఎన్ను అయితే నేను ఇంకా మా చిన్న మరదలు ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళి తీసాము. మాకైతే కొంచెం పొలం ఉంది కాబట్టి స్పీడ్గా అయితే నేను వెళ్ళిపోయాను. నాకు ఇది కొంచెం టచ్ ఉంది. సో అందుకని స్పీడ్గా అయితే పొలంలోకి అయితే దిగిపోయాను ఇంకా. కానీ ఆ మట్టి ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా పొలంలోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ వెళ్ళి ఇంక నేనే ఎన్ని మొత్తం తీసానమాట. తీసి మా చిన్న మరదలకి అయితే ఇచ్చాను. తను తీసుకొచ్చి గట్టు మీద పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఈ గ్యాంగే చేస్తామంటే ఇంకెవరు కూడా ఇందులో జాయిన్ అవ్వరు. కానీ ఈసారి మాత్రం ఇద్దరు రాలేకపోయారు. ఇంకా మా వదిన ఇంకా ఇంకొక అమ్మాయి అనమాట. మా ఇంటికి ఎదురుగా ఉండే ఒక అమ్మాయి. తను ఈసారి కూడా చేయలేకపోయింది. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా మేము 6 మెంబర్స్ ఇలా కలిసి చేసుకుంటాం. చాలా బాగా చేసుకుంటామండి. ఎవరు కూడా ఎంత ఏంటి అలాంటివి ఏం అనుకోకుండా ఎంతనే అమౌంట్ ఇంకెత్తేసుకొని అందరం కూడా చక్కగా అన్ని సామాన్లు తెచ్చుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటాము. చూడండి మా చిన్న మరదలు అయితే తీసుకొచ్చి గట్టు మీద తీసుకొచ్చి అయితే పూజ చేసుకుంటున్నాము. మా సైడ్ ఈ విధంగా అయితే పూజ చేస్తే మరి మీ సైడ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా. ఏమైనా మీ తప్పు అయి ఉంటుంది నాకైతే కామెంట్లో పెట్టండి. మా సైడ్ మాత్రం ఇలానే చేస్తారు. అందరం వెళ్ళి తెచ్చేది. ఇంకా అక్కడ నుంచి ఒక మనం మా ఇంటికి ఇంకా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందనగా అక్కడ నుంచి అయితే మేము మోసుకొని వస్తాము. అంతవరకు కూడా ఆటోలో వెళ్ళిపోతాం అనమాట అందరం కూడా. చూడండి ఇక్కడైతే పోస్ట్ చేసేసుకుంటున్నాము ఫైనల్లీ. ఈసారి మాత్రం అమ్మవారు అయితే చాలా అంటే చాలా నిండుగా ఉన్నారండి. ఫుల్గా ఎన్నెలతో అయితే ఉంది. ఈసారి 2 దుబ్బులు తీసారనమాట. ఒక దుబ్బు కాదు. దీనికి యాక్చువల్లీ దుబ్బు అంటారు. అనమాట. నేను 2 దుబ్బులు అయితే తీసుకొచ్చాను. ఒకటి సరిపోద్ది అన్నాక ఎందుకు ఇంకోటి కూడా చాలా నిండుగా అనిపించింది. ఇంకా మనసు అయితే ఆగలేదు. ఇంకా తీసేసుకున్నాం అనుకుంటా. అయితే ఆ పొలం తరకు వాళ్ళు వచ్చారు. వాళ్ళకైతే మేము డబ్బులు కూడా ఇచ్చేసాము. అంటే అలా ఉత్తగా తీసుకోకూడదు, ఎంతో కొంత ఇవ్వాలంట. అయితే మేమైతే డబ్బులు ఇచ్చేసి వచ్చాము. ఫైనల్గా పూజ అంతా అయిపోయింది. ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. చూడండి పూజ అయితే చక్కగా అయితే చేసేసుకున్నాము. ఇంకా మేమైతే పొలంలో దిగాం కానీ ఒళ్ళంతా మట్టి అయిపోయింది. తనది నాది సారీ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంకా కావత్తు మట్టి అయిపోయింది అనమాట. గోరింటకు ఆ మట్టిలో దిగడం వల్ల అనుకుంటా ఇంకొంచెం నల్లగా అయిపోయినాయి కాళ్ళున్న చేతులు. గోరింటకు ఫుల్ పెట్టుకొని ఉన్నాం కదా. అందరం గోరింటకు అయితే ఈసారి బాగా పెట్టుకున్నాం. ఈసారి అక్క అయితే తీసుకొచ్చింది ఊరు నుంచి. తీసుకురావడం వల్ల అందరం అయితే చక్కగా 2 కాళ్ళ చేతులకి అయితే పెట్టేసుకున్నాం ఫుల్గా గోరింటకు. ఈ మట్టిలో దిగడం వల్ల అనుకుంటా చేతులకు పెట్టింది కాళ్ళకి పెట్టింది చాలా అంటే చాలా నలిపించేసాయి. మరి ఎందుకో ఏంటి మట్టి సారం అనుకుంటా. నాకైతే సరిగ్గా తెలియలేకపోయింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కడిగేసుకుంటే మొత్తం నల్లగా అయిపోయిందండి. అసలు అనుకోలేదు. ఈసారి ఏంటంటే మేము పోస్ట్ చేస్తున్నాం కానీ చాలా సరే అయితే ఇబ్బంది అయిపోయింది. విపరీతమైన గాలి వేయడం వల్ల దీపం పెడుతున్నాము కానీ కొండెక్కిపోతుంది అనమాట. తర్వాత ఫైనల్గా అయితే దీపం అయితే అయింది. పొలంలో ఉంటాం కానీ చుట్టుపక్కల చుట్టూ కూడా గాలి ఎక్కువ ఉంటుంది. సో ఎన్నిసార్లు మనం అనుకున్నా సరే ఒక 2-3 సార్లు అలాగ అవుతుంటుంది. లాస్ట్లో మాత్రం ఫస్ట్ అయితే అమ్మాయికి అయితే మేము అమ్మవారికి ఎత్తామన్నమాట తల మీదకి. ఎవరైతే ఫస్ట్ అమ్మవారిని ఎత్తుకుంటారో వాళ్ళకి ఏదైతే అనుకుంటే డెఫినెట్గా అయితే ఆ కోరిక నెరవేరుతుంది. ఇది మాత్రం నిదర్శనం అనమాట. నాకు ఆ విషయంలో అయితే అలానే సేమ్ జరిగింది. జై పుట్టక ముందు జై గురించి చేశాను. అవైతే ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ఇంకా చూడండి నేను మా చిన్న వెనక్కి కూర్చున్నాము. ఇక్కడ ఇంకా 2 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మా ఇంటికి. సో ఇక్కడ నుంచి మేము అందరం కూడా ఒక్కొక్కరు ఒక అరగంటలాగా పావుగంటలా నడిచేసి మళ్ళీ ఒక్కొక్కరు ఒక షిఫ్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మా చిన్న మరదలు మళ్ళీ పెట్టుకుందనమాట తల మీద. అక్కడ నుంచి కాసేపు నడిచిన తర్వాత అలాగా మా తోటికోళ్ళు అలా ఒక్కొక్కరు షిఫ్ట్ చేసుకున్నాం అమ్మవారిని. అందరూ కూడా మొయ్యాలి కదా అమ్మవారు భారం అనేది. ఒక్కరు మోసేసుకుంటే అవ్వదు. సో అందరం కూడా ఇలాగా వచ్చాము తీసుకున్నాము హ్యాపీగా. చూడండి నేను అందాక నేనే హైట్ ఉంటాను. ఎందుకంటే మిగిలిన అందరూ పొట్టలు అనమాట. నేను ఇంకా ఈ చివరున్న అమ్మాయి సంధ్య మా ఇద్దరం హైట్ ఉంటాం. చూడండి ఫైనల్ అయితే అందరం కూడా కొద్దిసేపు కొంచెం వేసి అడుగులు వేసేసుకున్నాము. ఫస్ట్ తనైతే తీసుకుంది. ఆ తర్వాత అయితే మా తోటికోడలు తీసుకుంది అనమాట. తను కూడా తీసుకొని కాసేపు అయితే మోస్తుంది. అందరూ కూడా అమ్మవారికి మోయాలి కదా. సో ఆ విధంగా మోసుకున్నాము. సాయంత్రం పూజ కూడా చాలా బాగా చేసుకున్నామండి. మీ సైడ్ ఈ విధంగా ఏ విధంగా చేసి మాకైతే వంటలు అయితే ఉండవు. కొన్ని ఏరియాలో అయితే ఈ గైరీ పూర్ణిమ రోజు వంట కూడా చేస్తారనమాట. మాకు మాత్రం వంట ఏమి ఉండదండి.
ఏ రోజైతే మేము అమ్మవారిని తీసుకొస్తాం ఆ రోజు వెళ్ళి సామాన్లన్నీ తెచ్చేసుకుంటూ సాయంత్రం పూజ కోసం పలదానం వేస్తాము. ఇంకా వంట ఏం చేయము. ఇంకా పానకం ఏమైనా స్పెషల్ పానకం ఏమైనా చేయాలనుకుంటే చేసేస్తామని చేసేసి ఇంకా అమ్మవారికి అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేస్తాం. పలదానాలు రెడీ చేస్తాం, అన్నీ చేస్తాం అనమాట. సో చూడండి ఫైనల్ ఇంకొక ఆవిడ ఎత్తుకుంది. తన తర్వాత నేను తీసుకున్నాను అమ్మవారికి, నేను పట్టుకున్నాను. నా తర్వాత ఇంకా సంధ్య తీసుకుంది అనమాట. చెప్పాను కదా మా ఇంకో తోటికోడలు తను, మా పెద్దమ్మాయి వాళ్ళ కోడలు అనమాట. చూడండి పింక్ సారీ ఉంది కదా ఆ అమ్మాయి అనమాట. తను కాసేపు తీసుకుంది అమ్మవారికి, నేను కాసేపు అయితే తీసుకున్నాను. మా అక్క వాళ్ళ సైడ్ అయితే బూర్లు కొంచెం గాలి ఇలాంటివన్నీ చేస్తారు కదా, మా సైడ్ మాత్రం అలాంటివి ఏమీ చేయరండి. కొద్దిగా అమ్మవారికి పెట్టిన తర్వాత పలదానాలు సర్దేసుకుని అందరికీ మంచిగా పిలుచుకొని అయితే పూజ చేసేసుకుంటాము. ఇంకా మేము పూజ వీడియో కూడా తీస్తాను, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా చేసుకుంటాం. అది కూడా మా సైడు గైరీ పున్నమి చాలా అంటే చాలా బాగా చేస్తాం. సో మా సైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఫస్ట్ మేము అక్కడ కొట్టేత్తగా అమ్మవారు పడ్డారు మా చిన్న మరదల మీద, ఇంక తన మీద మళ్ళీ సేమ్ ఇంటికి దగ్గర కూడా అలాగే ఇంకా పడ్డారనమాట. అంటే కాలకడేసి దూపం ఇవ్వాలి కదండి, అందుకు దూపం తీసుకొస్తున్నాం. కానీ కంగారుకి ఏం తెలియదు కదండి, తడబడి అయిపోతాము. అది ఎక్కడ ఉండేది, కానీ చాలా అంటే చాలా బాగా పూజ అయితే చక్కగా చేసుకోవాలి కదండి. సో ఇక్కడ ఇంకా వచ్చి వెంటనే దూపం అయితే వేసాము. దూపం వేయగానే అమ్మవారు అయితే కొంచెం చల్లబడ్డారు. చల్లబడగానే మూలకైతే మనం ముగ్గు పెట్టేసి దీపం పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి తీసుకొచ్చి ఆ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టామన్నమాట. కొంచెం కంగారు అయ్యామండి, ఎందుకంటే ఫస్ట్ అంటే చేస్తున్నాం, ప్రతి సంవత్సరం చేస్తాం తెలియదని కాదు, కానీ కొంచెం అమ్మవారు వచ్చిన వెంటనే అమ్మవారు వచ్చే కొంచెం కంగారు ఉంటుంది కదండి. సో దూపం వేసేస్తాం. దూపం వేసి కొంచెం ఆవిడ చల్లబడిన తర్వాత ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి ఇది ఈ అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా నిదర్శనం అండి. ఏదైతే మనం అనుకొని ఆ అమ్మవారికి మనం తల మీద ఎత్తుకుంటాం అదైతే చాలా అంటే చాలా అనుకుంటే జరుగుతుంది. సో ఫైనల్ అయితే అమ్మవారికి అయితే లోపల అయితే తీసుకొచ్చేసాము. లోపల తీసుకొచ్చి అయితే అమ్మవారికి మూల ముగ్గు వేసేసి ఇంకా కూర్చోబెట్టేసి ఇంకా దీపాలన్నీ మళ్ళీ వెలిగించామండి. అందరం కూడా చక్కగా దండం పెట్టుకున్నాము. ఈవినింగ్ పూజ కూడా ఎలా చేసుకున్నా మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దయచేసి ఫస్ట్ టైం వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎనీవేస్ నెక్స్ట్ పార్ట్కి అయితే వెయిట్ చేయండి. పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నామండి. డెఫినెట్గా మీకు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూసేసి ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి. చూడండి ఫైనల్ దీపం పెట్టేసాము. అందరం కూడా చక్కగా దండం పెట్టుకుని అమ్మవారికి వేడుకున్నాం అనమాట. మీరైతే అనుకుంటున్నది మాకు చక్కగా జరగాలి అని. సో మేము నైట్ పూజ కూడా ఎలా చేసుకున్న వీడియోకి మీకు అప్లోడ్ చేస్తాం. డెఫినెట్గా చూసేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఎనీవేస్ ఫస్ట్ టైం మా వీడియో చూసినంత మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.